మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలని మనకు బోధించున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మన ప్రభు మన దేవుడైన యేసుక్రీస్తు త్వరలో రెండవసారి ఈ లోకానికి రాబోతున్నారు. ఎవరైతే ఆయన చిత్త ప్రకారము జీవిస్తున్నారో వారే ఆయన ఎదుట అప్పుడు ధైర్యంగా నిలబడగలుగుతారు. ఆయనతో పాటు నిత్య జీవంలోనికి వెళ్ళగలుగుతారు. ఈ లోకములో స్వస్థబుద్ధి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యమునకు లోబడే గుణము కలిగి ఉండాలి. తరువాత నీతి కలిగి ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ తరువాత దేవుని యందు భక్తి కలిగి ఉండాలి అంటే ఆయనను ఆరాధించాలి, గణపరచాలి. అప్పుడే ఆయన రాకడ కొరకు ఎదురు చూడగలుగుతాం, నిత్య జీవంలో ప్రవేశించగలుగుతాం.